హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మన గార్డెన్లో వచ్చిన గోంగూరతోనైతే గోంగూర బోటి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే ముందుగా ప్రిపరేషన్ చూసేద్దాం. ఇదిగోండి, బోటీని అయితే కేజీ తీసుకొస్తే హాఫ్ కేజీ మట్టుకు అయిందనమాట. ఇలా మొత్తం బోటీని హాట్ వాటర్లో ఒక 2-3 విజిల్స్ వేసేదాకా మనం ఉడికించేసి పొట్ట అనేది మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారా, ఈ పొట్ట పైన మొత్తం గీకేస్తే నల్లగా వస్తుంది. అది తీసేసాక కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఈ గోంగూరని కూడా మంచిగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది మొత్తం మన తోటలో వచ్చిన గోంగూరనే. ఇంకా దీంట్లోకి కావాల్సినవి ఏమంటే కరివేపాకు, ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, ఒక 2 టమాటోలు అన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని కాస్త మరీ ఎక్కువ రంగు కాకుండా మామూలుగా మనకి బ్రౌన్ షేడ్లోకి వస్తాయి కదా లైట్గా, అలాగైతే మనం ఇప్పుడు వేపేసుకుందాం. ఒక 2 మినిట్స్ అలా మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, బ్రౌన్ కలర్లోకి షేడ్ అయిపోతాయి అన్నమాట. చూసారా, ఇదిగోండి ఇలా మంచి కలర్ అనేది షేడ్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి స్పూన్ నిండా దట్టంగా వేసుకోవాలి, చాలా బాగుంటుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఎంత బాగా ఫ్రై అయిపోయింది కదా, మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడైతే మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా బోటీని. ఇప్పుడైతే ఇది ఆల్మోస్ట్ ఒక 3 విజిల్స్ అయితే వేసాను కదా. ఇంకా మనం ఇప్పుడు ఇలా 2-3 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేను కుక్కర్లోనే ఉడికించేద్దాము, టైం లేదు, నైట్ వండమని చెప్పారనమాట. అందుకని కాస్త హడావిడిగా చేస్తున్నాను. ఇంకా అందుకోసం అని చెప్పి తొందరగా ఉడకడం కోసమని కుక్కర్లో వేస్తున్నాను. ఇంకా 3 నిమిషాల పాటు అలాగా మనం బోటీని ఫ్రై చేసిన తర్వాత అయితే టమాటోలు వేసుకోవాలి. టమాటోలు కూడా వేసేసుకొని అవి కూడా మంచిగా మగ్గనివ్వాలన్నమాట టమాటోలు. ఇంకా గోంగూర కూడా వేసేసుకొని టమాటాలు మగ్గిన తర్వాత గోంగూర వేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. చూసారా, ఒక 2 మినిట్స్ పాటు అయితే మనం ఇలా ఉడికించేసాం కదా, కాస్త గోంగూర అనేది మెత్తపడిపోయింది. ఇప్పుడైతే కొంచెం కారం, ధనియా పౌడర్, అలాగే తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం, ఉప్పు ఇవన్నీ మనకి గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కదా, కాస్తంత కారం అయితే ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బోటికి మొత్తం పట్టేలాగైతే మనం మంచిగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు అయితే కారాలు, ఉప్పు అన్నీ సరిపోయా లేదో చూసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఉడికించడం కోసం అని చెప్పేసి నేనైతే ఒక 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నాను కాబట్టి మరొక 3 విజిల్స్ అయితే వేసుకుంటున్నాను. లేదంటే ఇలాగే టైం ఉంటే అలాగే ఉడికించేసేసుకోవచ్చు అనమాట. చూసారు, మూత ఓపెన్ చేసి చూసేసరికి అయితే గుమ్మని వాసన వస్తుందన్నమాట. కొంచెం వాటర్గా ఉంది కదా, చూసారా, కొంచెం వాటర్ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనమైతే ఈ వాటర్ అనేది ఇమిరిపోవడానికి మనం ఇప్పుడు మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించేద్దాం. మరి ఇంకా ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం మటన్ మసాలా అయితే వేస్తున్నాను. ఇలా మటన్ మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఉడికించేసి తీసుకున్నామంటే రెడీ అయిపోతుందండి. మనం దింపుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర అయితే ఇవాళ అయితే అసలు కొత్తిమీర లేదనమాట, ఫ్రిడ్జ్లో ఉంది అనుకొని తేలేదు. లేకపోవడంతో నేనైతే కొత్తిమీర వేయట్లేదు. ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు. నేనైతే ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ వేసాను. ఇంకా బోటి కూర అయింది కదా, జొన్న రొట్టె అయితే చేసిన అనమాట దాంట్లోకి. ఇంకా అందరం కూర్చొని హాయిగా తింటున్నాం అనమాట జొన్న రొట్టె, బోటి కూర. ఇక మా పాప చూసిరా, మమ్మీ నేను కూడా తింటున్నాను తీవా అనేసి అడిగితే దాన్ని కూడా తీసాను అనమాట. ఇంకా నేను కూడా ప్లేట్లో మంచిగా ఎంత బోటి కూర వేసేసుకొని 2 జొన్న రొట్టెలు పెట్టేసుకొని అయితే తింటున్నాను. ఇలాంటి స్పెషల్గా కర్రీ చేసుకున్నప్పుడు జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది, మనకు కూడా తినాలని ఇంకా అనిపిస్తుంది అనమాట. ఇంకా అంతే అండి ఇవాళ వీడియో అయితే. బోటి కూర, జొన్న రొట్టె ఎలా ఉంది మరి, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.